भारत माता की जिंदाबाद 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 भारत माता के भारत माता के చేసుకున్నారు మామూలు ఉత్సాహంతో స్లోగన్స్ ఇస్తారు కానీ లైన్లో నిలబెట్టి పట్టా చెప్పినప్పుడు ధర్నా ఏం లేదు. ఇవి అన్ని పిటిషనర్స్ ఇవి ఇళ్ళ పట్టాలు పొలాల పట్టాలు పెండింగ్ ఉన్నాయి. సర్వే గిరి అంతా అయిపోయింది. వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్మెంట్ చేయించుకున్నారు. ఆల్రెడీ ఆన్లైన్ జస్ట్ వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తారు. వాళ్ళకు వచ్చేస్తారు. మేమే లైన్లో నిలబెడతాము. అందరూ లైన్లో నిలబడండి. మాట్లాడండి పేరు చెప్ప వాళ్ళు ఏదో ప్రైవేట్ స్కూల్ సెక్రటరీ కండిషన్ రకరకాలు చెప్తారు. మనోళ్ళు సర్వే చేశారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వచ్చారు. మనం సర్వే చేసిన కాపీ స్కెచ్ కాపీ ఎన్రోల్మెంట్ అందరూ ఇండివిజువల్ లైన్లో పెట్టి అన్ని తీసుకొచ్చి ఒక వాళ్ళ వాళ్ళు ఒకసారి మరి వాళ్ళందరూ హామీ ప్రాబ్లం అది సార్. నా రిక్వెస్ట్ అండి, మేము ఇప్పుడు మీరు పట్ట రాసి మీరు పిటిషన్ ఏదంటే వాళ్ళ వ్యవసాయం ఉండాలి. చేయలేము అందరినీ. అదొకటి అర్థమైంది. సత్యసాయి జిల్లా కదిరి అసెంబ్లీ పరిధిలోని నంబలపుల్లుకుంట మండలంలో 80-90 సంవత్సరాలుగా దాదాపు 2 నుంచి 3 వేల మంది రైతులు 16,000 ఎకరాల్లో పంటలు పెట్టుకోవడం, బోర్లు వేసుకోవడం, వ్యవసాయ పనులు చేసుకోవడం, గొర్రెలు మేపుకోవడం, ఇతర వాణిజ్య పంటలు కూడా పెట్టుకుంటున్నారు. గత అనేక సంవత్సరాలుగా వాళ్ళకు సాగులో ఉన్నా కూడా 2-3 తరాలకు సంబంధించినటువంటి కుటుంబాలు చనిపోయినా కూడా చట్టపరంగా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్న సొంత భూముల్లో చాలామంది నిరుపేదలు 5 ఎకరాలు, 10 ఎకరాలు, 15 ఎకరాల్లో, మరికొంతమంది రైతులు 2 ఎకరాలు, 3 ఎకరాల్లో మామిడి తోటలు కూడా పెట్టుకోవడం జరిగింది. వారికి ప్రభుత్వం గత ప్రభుత్వం సర్వే చేసి ఇండ్ల పట్టాలు భూములకు సంబంధించిన పట్టాలు ఇస్తామని చెప్పారు. 2023లో కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు అందరూ పోయి నోటీసులు ఇచ్చారు, సర్వేలు చేశారు. అయినా కూడా గత ప్రభుత్వం వాళ్ళు ఎవరికి కూడా పట్టాలు ఇవ్వలేదు. ఈరోజు కొంతమంది రైతులకు సోలార్ పేరుతో కొంతమంది ప్రైవేట్ కంపెనీలు రైతులకు జిల్లా కలెక్టర్ ద్వారా, ఆర్డీఓ ద్వారా, ఎంఆర్ఓ ద్వారా వెళ్ళకోకుండా నేరుగా వెళ్ళి రైతుల దగ్గరికి కొంతమంది పంపడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు కూడా అది ఆ రకమైనటువంటిది కరెక్ట్ కాదని చెప్పారు. గ్రామ సభలు పెడతాం, రైతుల అభిప్రాయాలు తీసుకుంటాం, రైతులు పట్టాలు ఇస్తాం, రైతులకు న్యాయం చేస్తాం, రైతులు ఏది కావాలంటే అదే చేస్తామని చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో రైతులకు అన్యాయం చేయదనేటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీగా మేము గుర్తు చేస్తున్నాం.